హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీజీ గేమింగ్. ఈరోజు అయితే మన సెకండ్ వీడియో. సో నిన్నైతే ఒక వీడియో పెట్టిండే, తక్కువ వ్యూస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. నిన్ననే ఛానల్ స్టార్ట్ చేసి వస్తారేమో కానీ ఈరోజు అయితే మనం సిఎస్ ఆడదాం. స్కోర్ అయితే పెంచిన ట్రై చేద్దాం. ఇలా ఎంత అయితే అంత. ఇప్పుడు నేను నైట్ అవుతుంది, నిన్న వీడియో ఎడిటింగ్ చేయడానికి లేట్ అయింది కాబట్టి వీడియో నేను టైం గుర్తులేదు, 3 o'clock అప్పుడు అప్లోడ్ చేసిన. ఎడిటింగ్ లేట్ అయింది కాబట్టి 3 o'clock అప్లోడ్ చేసిన. ఇప్పుడైతే చూద్దాం ఎంత దాకైతే అంత ఆడం. మొత్తం ఫాస్ట్ మోషన్ పెట్టేస్తుంది. ఒక్కొక్క మ్యాచ్ అంటే 5 minutes 6 minutes ఉంటుంది. Free Fire India is set. The young Tatsuya knows how to get ఫేస్ స్టార్ట్ things done. స్టార్టింగ్లో అయితే ఫేస్ క్యామ్ పెడదాం అనుకుని ఇప్పుడే, మళ్ళీ ఇప్పుడు ఎందుకో సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు It's showtime. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చేసే రిక్వెస్ట్ అప్పుడు ఫేస్ క్యామ్ పెడదాం. సో ఆడదాం. Watch your back. Stay together. సీజన్ ఎండ్ అయినాక నెక్స్ట్ సీజన్ పక్కా పోదాం. మాస్టర్ ఏంది మాస్టర్ వెళ్ళిపోదాం. చూద్దాం. నెక్స్ట్ సీజన్ అయితే గ్యారంటీ ఎంత అయితే అంత కొడతా. డైలీ లైవ్ ఉంటుంది నెక్స్ట్ సీజన్. సబ్స్క్రైబర్స్ ఉంటే గ్యారంటీ, అదైతే గ్యారంటీ. రాలేదు. ఫస్ట్ రౌండ్ అయితే వచ్చింది. ఈరోజు అయితే ఒకటే మ్యాచ్ ఆడదాం గాయస్, ఎందుకంటే నైట్ అవుతుంది. నేను 12:30కి షూట్ చేస్తున్న ఈ వీడియో. ఇప్పుడు పండుగ అలా తిడుతూ ఆల్రెడీ సౌండ్ వస్తుందని. రేపు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు 12:30కి తీస్తున్నాను. రేపు పొద్దున మార్నింగ్ ఎప్పటికీ ఒక టైమింగ్స్ పెట్టుకున్నాం. జర్రా మన ఛానల్లో డెవలప్మెంట్ వచ్చినాక టైమింగ్ అసలు ఎందుకు నాకైతారు. ఇగో ఈడొకడు. అరే పక్కకి Go for the airdrop. ఈ సీట్ ఏం అసలు ఈ డిమిట్రీ అయింది, సోనీ అయింది, చట్ ఈ మొత్తం కొత్త ప్లేయర్స్ అయితే అసలు ఫ్రీ ఫైరే బంద్ చేయకపోయింది. కానీ ఏదో పెడదాం, మనం ఫైట్ చేద్దాం ఫ్రీ ఫైర్ ఇండియా కోసం. నా గేమ్ ప్లే నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఓపీ Need equipment. హ్యాష్ట్యాగ్ ఓపీ అని కామెంట్ చేయండి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా గైస్, మా తమ్ముడు ఈరోజు ఎంత ఏడ్చిండు నా వీడియోలో తీసుకుంటే ఒకటే మాట రారే స్టార్ట్ చేసిందే నిన్న, ఒక్క వ్యూస్ తక్కువ రాలే అంటే నువ్వు వీడియోలో వేసుకో, నేనేమో నజ్జుబాయ్ అనుకున్నారా అన్న. వాడు వేసుకుంటాం అనుకో. ఈ రౌండ్ ఎందుకో తేడా అనిపిస్తుంది, నేను పోతాం అనిపిస్తుంది. ఇగో మన వాళ్ళు లేరు, అసలు గేమ్ లేదు మన వాళ్ళ దగ్గర. గేమ్ సపోర్ట్ ఓపీ ఒక్కనన్నా నాకు చేసేదే ఉంది. మెయిన్ ప్రాబ్లం మనకు సిగ్నల్ వస్తలే. నేను ఈరోజు నేను చేయించుకునేమో వైఫై ఐటమ్ ఉంది గైస్ మా ఇంట్లో. రీచ్ వైఫై వస్తలేదు, అప్డేట్ అయ్యాలి. డైలీ ఇట్లానే వ్లాగ్స్ పెడతాం, చూద్దాం కంటెంట్ డైలీ.
అబ్బే ఛీ. మీకు చెప్పడం మర్చిపోయినా నా మైక్ అయితే బ్యాన్ పడ్డది. ఏం బ్యాడ్ వర్క్స్ మాట్లాడినా నాకే తెలియదు. ఆటోమేటిక్గా డైలీ బ్యాన్ పడుతూనే ఉంది. అంతా అసలు ఏం మాట్లాడినా నాకే తెలియదు. అసలు నేను ఏం బ్యాడ్ వర్డ్ మాట్లాడితే కానీ మైక్ బ్యాన్. అరే ఏంది బ్రో ఇది ఛీ. చూడండి ఈరోజు పుష్ కాదు, నాకు నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి. ఏదో ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం. సారీ వీడియో అప్లోడ్ చేసేస్తా. నేను ఇట్లా కాదు చొక్కా రాకపోతే నేను మళ్ళీ తీసి మళ్ళీ వీడియో ఉన్నది పెట్టేద్దాం. ఉన్నది పెట్టాలి. ఉన్నబాయ్ ఒకరోజు చెప్పింది గుర్తుందా? ఉన్నది పెట్టాను గాయస్, మీరు అది వచ్చిందని బాధపడకండి. ఉన్నది పెట్టాను స్టార్టింగ్లో. ఇట్లా మీ ఇష్టం. స్టార్టింగ్లో మేమే కంటెంట్ చేయడానికి ఎంత గంటలు కూర్చొని ఆలోచిస్తుంటే ఇప్పుడైతే కంటెంట్ ఇట్లా సెకండ్లో దొరుకుతున్నాయి. ఏం బాధపడకండి, ఏం కట్లు అని చెప్పి నేను అదే ఫాలో అవుతాను. అన్న చెప్పిండు అలాంటి పెద్ద పెద్ద స్ట్రీమర్స్కి అది మా గిటంగా సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. సపోజ్ గాయస్ ఇప్పుడు నాకు ఎప్పుడైతే అర్నింగ్ స్టార్ట్ అవుతుందో, నాకు ఎప్పుడైతే మనీ డేకి మినిమం 100 అంటే 2000 డైమండ్స్ అలా గివ్ అవే టీమ్ కోడ్లో తీసుకొని మరీ ఇస్తాను. పోయింది మ్యాచ్. నెట్ అస్సలు వస్తలే. నేను వీడియో తీస్తున్నా కదా, MVP వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? సో జిషియన్ అయితే ఆడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ బై.